భూ కబ్జాలు నీవే, రౌడీదం నీవే, నల్లమల్లాని గుంతలని దోతివి, ఇంకా ఎక్కడున్నావని మళ్ళా అన్వేషణ చేస్తూనే ఉంటివి. సిగ్గనిపిస్తలేదు నీకు? కనీసం ఒకసారి ఆలోచన చేసుకో. నీవు చరిత్రహీనుడిగా, ఈ భూమి ఉన్నంత కాలం నీ పేరు చరిత్రహీనుడిగా ఉంటది. ఇటువంటి పనికిమాలిన ఎమ్మెల్యేను మేము ఎప్పుడు చూడలే. 20 సంవత్సరాలు అవుతుంది మేము రాజకీయానికి వచ్చి. కానీ గతంలో రాములు సార్ పరిపాలించిండు, గతంలో కిరణ్ కుమార్, మహేంద్రనాథ్, గొప్ప గొప్ప వ్యక్తులంతా ఇక్కడ ఎమ్మెల్యేలకు పనిచేసిండు, మంత్రులకు పనిచేసిండు. కానీ ఇటువంటి దుర్మార్గమైన ఎమ్మెల్యే గతంలో ఎప్పుడు పనిచేయలేదు, ఫ్యూచర్లో కూడా రాడు. ఆయన ఏదో అనుకుంటుండు పైసలు పెట్టి గెలుస్తా, నేను మళ్ళీ చూసుకుని బిడ్డ నేను కుక్కను కొట్టాడు కొడతారు. బట్టలు కూడా తీసి అచ్చంపేట నట్టనని బజార్లా చెట్టు కట్టేసి ఈడ్చుకుంటూ కొడతారు బిడ్డ. ఏమంటే పోలీసులు పెడతాడు. ఇక పోలీసులు ఏంటంటే ఇక అలాగే పుట్టిన లెక్కనే చేస్తుంది. ఇక కొంతమంది ఆఫీసర్లు పేరు చెప్పకూడదు. కానీ ఇక నాకు పోలీసులు తిట్టడానికి కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా బాండెడ్ లేబర్ లాగా పనిచేస్తారు. ఎమ్మెల్యేకు ఇంకొక బట్టలు ఉతికేది ఒకటే తక్కువ. నేను చెప్తే మీకు బాధ అనిపించదు. మీ ఆత్మసాక్షికి పనిచేయండి. డిపార్ట్మెంట్కు నా సలహా ఏంటంటే మీ ఆత్మసాక్షికి పనిచేయండి. ఎవడి మెప్పు కోసం, ఎవడి ఒప్పు కోసం పనిచేయకండి. మీరు ఐపీఎస్ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్, దానికి వాల్యూ ఇవ్వండి. నేను ఇది 100 సార్లు ఆయన చెప్పబట్టి. ఎమ్మెల్యేలకు మంచిగా ఉంటే ప్రమోషన్లు వస్తాయి, ఎమ్మెల్యేలకు మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది అంటే అటువంటివన్నీ ఈడ కాకుండా ఇంకొక పనిచేస్తారు మీరు. ఎందుకు వాడికి ఊడిగా తీస్తుండ్రు? ఇంకా ఒక ఎస్ఐ ఉన్నాడు, నేను పేరు చెప్పాను. కానీ ఆ ఎస్ఐ అయితే ఎమ్మెల్యేలకు తమ్ముడు లెక్కనే, వాళ్ళ అయ్యకు పుట్టిన లెక్కనే చేస్తారు. ఇక దాని టైం వచ్చినప్పుడు చూస్తాం. దాని టైం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా గువ్వల బాలరాజుకు నేను హెచ్చరిస్తున్నా, విజ్ఞప్తి కాదు హెచ్చరిస్తున్నా. బిడ్డ, ఇది అచ్చంపేట ప్రాంతం, మా ప్రాంతం. ఇక నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నీ అయ్య బుట్లే, నీ తాత బుట్లే, ఎక్కడి నుంచి వచ్చి మా వాళ్ళని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం. నీకు రోజులు దగ్గర పడ్డాయి. వీళ్ళందరూ కూడా నీకు ఓట్లేసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా నీకు ఓట్లేసిన వాళ్ళే. ఆ మాజీ సర్పంచ్ కూడా మీ సర్పంచే. అంటే ఎమ్మెల్యే కాగానే ఏమైనా మాట్లాడొచ్చు, ఎమ్మెల్యే కాగానే ఎవరైనా కొట్టొచ్చు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఐపీసీ సెక్షన్ మీద మీకు గౌరవం ఉంటే, నిజమైన పోలీసు వాళ్ళు మీరైతే గువ్వల బాలరాజు మీద రౌడీ షీటర్ కేసు బుక్ చేయండి. అప్పుడు మేము అప్రిషియేట్ చేస్తాం. ఎంతమందిని కొట్టిండు లిస్ట్ ఉంది. ఇంకా ఎంతకాలం ఉడిగి చేస్తారు? త్వరలోనే దీని మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం. అది చట్టంలో 2వ మెట్టు, అది మొదటి పెట్టు. 2వది హాస్పిటల్, 3rd కోర్టు. మీరు మొదటి పెట్టి అన్యాయం చేస్తే ప్రజలు మిమ్మల్ని చూస్తూ, ఒక పోలీస్ ఆఫీసర్ పనిచేస్తే వాళ్ళు పోయినాక కూడా ఆ ఆఫీసర్ను గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు? నిష్పక్షపాతంగా బ్యాలెన్సింగ్ పనిచేస్తే గుర్తుపెట్టుకుంటారు. ఇక ఎమ్మెల్యే మెప్పు కోసమని ఇక మీరు ఊర కుక్కలాగా ఎమ్మడి పడితే మిమ్మల్ని కూడా ఎమ్మెల్యేని చూసినట్టు చూస్తారు. ఎమ్మెల్యేని ఏ రకంగా చూస్తున్నారు? ప్రజల్లో పోయి తెలుసుకోమని ఎమ్మెల్యేను, ఆయనకున్న పేరు ఎటువంటిదో. ఏమనంటే నేను గెలుస్తున్నా నేను ఒకటే చెప్పిన, అరే నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేయి, నేను ఇండిపెండెంట్. నీకు డిపాజిట్ వస్తే నా లైఫ్ లాంగ్ నేను రాజకీయం చేయను. నీకు దమ్ముంటే నేను మళ్ళీ మాటలు నాకు మంచిగా వస్తలేవు. నీకు దమ్ముంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయి, నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తాను. నువ్వు 200 కోట్లు పెట్టుకుంటావా, 1000 కోట్లు పెట్టుకుంటే నీకు డిపాజిట్ వస్తే నా జీవిత కాలం, నేను కాదు మా ఫ్యామిలీ కూడా ఎవరం పోటీ చేయం. నీకు దమ్ముంటే రా. ఊరికే ఆడ ఉంటే వంచుకుంటాం. కానీ నేను ఓడిపోయిన వాళ్ళ చెడ్డోడు కాడు. మేము మనసులో మోసం చేయలేక, అబద్ధాలు ఆడలేక, నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఓటమని కాదు, ఓడిపోయిన ప్రజల మధ్యన ఉన్నాం, ఓడిపోయిన ప్రజల కోసం పనిచేస్తున్నాం. నీలాగా ఒకసారి ఓడిపోతే కాంగ్రెస్ రావాలని 10 సార్లు ట్రై చేసినావు. నేను టీఆర్ఎస్ ఎన్నిసార్లు నాకు ఆఫర్ ఇచ్చినా ఆత్మాభిమానం చంపుకోలే. ఆత్మాభిమానంతో ఉన్నా, ఆత్మాభిమానంతో బతుకుతా. నేను ఈ ప్రజల కోసం రాజకీయం చేస్తా. పదవులు ముఖ్యం కాదు, ప్రజల కోసం పనిచేయడం ముఖ్యం. నువ్వు పెద్ద ఇది అనుకోని ఏదో అనుకుంటున్నావు బిడ్డ. ఈ రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికైనా మంచిగా మాట్లాడుకొని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.